సనత్ నగర్ డివిజన్ శ్రీ రాజరాజేశ్వరి నగర్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నిర్విరామంగా కాలనీ ప్రజల మన్నలను పొందుతూ కని విని ఎరుగని రీతిలో గెలుపొందుతూ వస్తుండటం సంతోషంగా ఉందని అంటున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గౌరు సుధాకర్ రెడ్డి. 2026 జూలై ఆదివారం నాడు జరిగిన రహస్య బ్యాలెట్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠంగా జరిగాయి. ఎన్నికల్లో మొత్తం 163 ఓట్లకు గాను ఇందులో 8 ఓట్లు చెల్లని ఓట్లుగా ఎన్నికల అధికారులను పరిగణలోకి తీసుకున్నారు. అందులో చెల్లిన ఓట్లు 154 కాగా పోలైన ఓట్లు 146 వచ్చాయి. అందులో గౌరవ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అత్యధికంగా 89 ఓట్లతో గెలిచారు. ప్రధాన కార్యదర్శి భీమ్ నారాయణ అత్యధికంగా 77 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు గౌరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా శ్రీ రాజరాజేశ్వరి నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో కాలనీ వాసులు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన ఎంతోమంది మిత్రులు అహర్నిశలు కష్టపడి మమ్మల్ని గెలిపించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ రోజు వరకు కాలనీ ప్రజల సమక్షంలో ఎన్నికలు జరగడం, కాలనీ అభివృద్ధికి పాటుపడ్డ మమ్మల్ని గెలిపించడం చాలా సంతోషదాయకమని అన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో మా కాలనీని సమస్యలు లేని కాలనీగా చేస్తామని అన్నారు. ఈ సనత్ నగర్ డివిజన్లోనే ఒక రోల్ మోడల్గా కాలనీగా తీర్చిదిద్దామని సంతోషం వ్యక్తపరిచారు. మా కాలనీలో ప్రధానంగా సివరేజ్ పైప్ లైన్ సమస్య మాత్రమే ఉందని, అది కూడా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం ప్రధాన కార్యదర్శి భీమ్ నారాయణ, వైస్ ప్రెసిడెంట్స్ బిట్ల శేషుబాబు, ఆర్బి మహేష్, వాడకట్ట శ్రీకాంత్ గుప్తా మాట్లాడుతూ మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించిన కాలనీ వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఇకపై కూడా అదేవిధంగా ప్రధాన సమస్యలు ఏమున్నా ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, జయరాజ్, ఠాకూర్, బీర్బీర్ సింగ్, రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్, మధు, హైమత్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రాజరాజేశ్వరి కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించినటువంటి మన గౌరవ రెసిడెంట్స్ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి సహకరించినటువంటి మా మిత్రులు శ్రీకాంత్ గారు, మహేష్ గారు, శ్రీహరి గారు, నరసయ్య గారు, జయరాజ్ రెడ్డి గారు, శేష్ గారు, నరసింహ గారు, బాలరాజు గారు, అనిల్ గారు, రామచంద్రారెడ్డి గారు, నరసింహ గారు, సాయిబాబా గారు, ఈ విధంగా రామచంద్రారెడ్డి గారు, ఈ విధంగా ఎంతో మంది మిత్రులు అహర్నిశలు కష్టపడి ఈ ఎన్నికలకు కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ ఎన్నికల్లో నేను 20 సంవత్సరాలుగా రహస్య బ్యాలెట్ పద్ధతిలో కంటిన్యూగా ఎన్నికవుతూ వస్తున్నాను. ఈ రోజు నాటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఇప్పటి నుండి మళ్ళీ 3 సంవత్సరాలు నేను ఈ కాలనీకి అధ్యక్షునిగా కొనసాగుతూ రాబోయే 3 సంవత్సరాల్లో ఈ కాలనీలో సమస్యలు లేని కాలనీగా, ఈ డివిజన్లోని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా కాలనీ రెసిడెంట్స్ అందరికీ కూడా నేను ప్రమాణం చేస్తున్నాను. జరిగిన ఎన్నికల్లో మొత్తం ప్రెసిడెంట్ ఓట్స్ పోలైనవి 146. అందులో సుధాకర్ రెడ్డికి అత్యధికంగా 89 ఓట్లేసి కాలనీ నివాసులు ఘన విజయాన్ని అందించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సెక్రటరీగా మన శ్రీ బి నారాయణ గారికి అవుట్ ఆఫ్ 146 ఓట్లకు ఆయనకు 77 ఓట్లు అంది కాలనీ నివాసులందరికీ కూడా కాలనీ జరిగినటువంటి శ్రీ రాజరాజేశ్వరి కాలనీ సంక్షేమ సంఘ ఎన్నికల్లో ఈ కాలనీ వాసులు జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి రుణపడి ఉంటానని, అలాగే ఈ కాలనీలో ఎట్టి సమస్యలు ఉన్నా మా అధ్యక్షులు గారు, నేను మరియు గౌరవనీయులైనటువంటి మన మాజీ మంత్రివర్యులు తలసాని గారి సహాయం తీసుకొని ఈ కాలనీకి ఏ సమస్య అయినా కూడా ప్రతి ఒక్కటి మేమిద్దరం కలిసి కంపల్సరీగా చేసి, మరియు మా బాడీ పిల్లలందరం తీసుకొని మొత్తం అందరం కలిసి సమస్యలను ప్రతి సంవత్సరాల్లో మాకు విజయం అందించిన వాళ్ళు అబ్బా వీళ్ళు చేస్తే బాగుంది అనేటట్టుగా చేసి మీకు చూపిస్తామని హృదయపూర్వకంగా చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సుధాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా గెలిచినందుకు, అండ్ నారాయణ అన్న గారికి సెక్రటరీగా గెలిచినందుకు కంగ్రాట్స్. ఇది వీళ్ళ గెలుపు కాదు, మా అందరి గెలుపు. అందరం కలిసి కృషి చేస్తేనే ఇది గెలుపు అనేది. ఇది మామూలు గెలుపు కాదు. ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేసిరు కానీ అదేం కాలేదు. అవతల వాళ్ళు కూడా మా బ్రదర్సే, వాళ్ళు కూడా అందరం మేమంతా ఒకటిగానే ఉంటాము. ఏదో ఈ ఎలక్షన్లని ఇప్పుడు అపోజిషన్ అది అనుకున్నాం కానీ అట్లా ఏం లేదు, అందరం ఒకటే. వాళ్ళు కూడా మా ఊరే. థ్యాంక్ యూ. మన రాజరాజేశ్వరి కాలనీ ఫస్ట్ కంగ్రాచులేట్ మన సుధాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు, అలాగే మన సెక్రటరీ గారు మన భీమ్ నారాయణ గారికి ఫస్ట్ కంగ్రాట్స్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే గత 20 years అంటే నాట్ ఏ జోక్ ఇది. ఎందుకంటే మనం మామూలుగానే ఒక్కసారి గెలవాలంటే అతి కష్టం. ఈ 20 years రాజస్థాన్ ప్రతి కాలనీలో కూడా వీళ్ళ సమస్య ఇట్లా వాట్సాప్ లో పెట్టంగానే కానీ ఇమ్మీడియట్ గా ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా నారాయణ గారు, ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు. గౌరవ రాజరాజేశ్వరి కాలనీ వాసులందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభ పరిణామం. ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లో గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా మిత్రుడు నారాయణ గారికి కూడా హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రాజరాజేశ్వరి కాలనీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒక చిన్న ఫోన్ చేస్తే సుధాకర్ రెడ్డి సార్ ఎనీ టైం లిఫ్ట్ చేసి కాలనీ వాసులకు సేవలు అందిస్తున్నందుకే ఈరోజు ఈ హ్యాట్రిక్ విజయాలు ఆయన సొంతమవుతుంది. అందుకొరకే ఎల్లప్పుడూ ఇదే విధంగా కాలనీకి సేవలో సదా మీ సేవలో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.